ఫ్రెండ్స్, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ మనకి డే 35 అనమాట. ఈ డే 35లో 2 ట్విస్టులు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఒకటి రివీల్ అనేది చేశారు. తర్వాతది మనకి ట్యూస్డే రోజు రివీల్ చేస్తారు. ఏంటి అనేది ఏంటనంటే మనకు తర్వాతనే రివీల్ చేద్దాం ఏమన్నది అందరూ. సో ఇక్కడ వచ్చేసి జడ్జెస్ శ్రీముఖి ఎంట్రీ ఇచ్చేస్తుంది. తర్వాత జడ్జెస్ ఎంట్రీ ఇచ్చేస్తారు, అందరితోటి మాట్లాడతారు. అక్కడ ఒకటి లవ్ మీటర్ అని ఉంటుంది. ఆ లవ్ మీటర్ ఏంటని అంటే దాన్ని స్పిన్ చేసినప్పుడల్లా హార్ట్ సింబల్స్ ఎక్కడైతే వస్తాయో ఎక్కడైతే ఆగిపోతాయో వాళ్ళకి అంత అన్ని పాయింట్స్ అని కాదు, జస్ట్ వాళ్ళ మీటర్ హైలో ఉందా, వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది లో ఉందా, వాళ్ళ మధ్యలో బాండింగ్ ఎలా ఉంది అని చెప్పేసి అన్నట్టుగా చెప్తారు. ఇక్కడ ఫస్ట్ జాను బానుని అడుగుతారు అన్నట్టు. సో కళ్యాణ్తో ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి కళ్యాణ్ చాలా బాగానే మాట్లాడాడు స్టార్టింగ్లో. ఒక విషయంలో నేను నీతో మాట్లాడట్లేదు, నేను బానుతో మాట్లాడతానన్నా అన్నాక పక్కకు జరిగేసాను. ఇంకా అప్పటి నుండి తనకు మాట్లాడడం ఇష్టం కావచ్చు అని చెప్పేసి నేను మాట్లాడట్లేదు. కాకపోతే ఆ చెప్పే విధానం కొంచెం సాఫ్ట్గా చెప్తే బాగుండు అనిపించింది. ఒకరికి నేను నచ్చినప్పుడు నేను వాళ్ళకి కొంచెం దూరంగానే ఉంటానని చెప్పేసి మనకి జాను చెప్పేస్తుంది. సో ఇక్కడ ఏంటనంటే వాళ్ళు గోల్డెన్ కపుల్స్ కదా, ఇవిక సేవకులుగా ఎంచుకోవాలంటే ఫస్ట్ మీరు నటరాజ్ మాస్టర్ వాళ్ళని తీసుకొని తర్వాత ఎందుకు బ్రిట్టు సంజన్ తీసుకున్నారు, నటరాజ్ మాస్టర్కి భయపడ్డారా అని అంటే చెప్పే విధానం మేము ఇట్లా చెప్పామో లేదంతా ఇది రివెంజ్ కదా అని అన్నారు. సో అందుకని చెప్పేసి మేము కలుపుకుపోవాలని అనుకున్నాము, బట్ వాళ్ళు రివెంజ్ అనుకున్నారు. అందుకని చెప్పేసి మేము ఫస్టే డ్రాప్ అయిపోయాము అంటే అలాని కాదు. తను మాట్లాడిన విధానానికి ఏంటి అని అంటే నేను నా స్టైల్, మీరు చెప్పింది నేను చెయ్యను, నేను నా స్టైల్లో చేస్తాను అని చెప్పేసి ఒక మాట అన్నారు. అంటే మరి దానికి భయపడ్డారా అని చెప్పేసి అనిల్ గారు అడుగుతారు. సో అలా అని కాదు, ఇంకా మనకి గొడవ ఎందుకు అని చెప్పేసి మేము అక్కడితోటే ఫినిష్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యి మేము బ్రిటో సంథింగ్, సో అక్కడ బ్రిట్టు సంథింగ్ సెలెక్ట్ చేసేసుకుంటారు. ఓకే అని చెప్పేసి చెప్తారు. వాళ్ళకి వచ్చే లవ్ మీటర్లో 4.5 అంటే 4-5 మధ్యలో 4 ఇచ్చేసి 5కి మధ్యలో అన్నట్టుగా హార్ట్ సింబల్స్ దగ్గర పెట్టేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి అంజలి పవన్ ఏంటి అని అంటే వాళ్ళు భానుతోటి ఏంటి ప్రాబ్లము, జానుతోటి ఏంటి ప్రాబ్లమ్ అని అంటే తను మనమే తన చెప్పినప్పుడు తన ఎక్స్ప్రెషన్స్ అనేది మన సంతోషం కానివ్వండి, బాధ కానివ్వండి, ఏం చెప్పినా తన ఎక్స్ప్రెషన్ ఒకే విధంగా ఉంటుంది. వాళ్ళు ఏం వర్క్ చేయరు, తింటారు, వెళ్తారు, పంటారు అని చెప్తారు. ఈ విషయాన్ని ఎవరు అగ్రీ చేస్తారు అంటే అందరు హ్యాండ్స్ రేస్ చేస్తారు. సో వాళ్ళు ఏంటి అని అంటే అక్కడ ఏదో తన సంథింగ్ పర్సనల్గా ఏదో షేర్ చేసుకున్న విషయాన్ని అంజలి అక్కడ రివీల్ చేస్తుంది జడ్జెస్ దగ్గర అన్నట్టుగా నిన్నటి ఎపిసోడ్లో. అక్కడ నేను నీకు పర్సనల్గా అన్నట్టుగా చెప్పుకున్నా అక్క అని చెప్పేసి అది ఇప్పుడు నువ్వు 10 మంది ముందట చెప్తున్నావు అన్నట్టుగా మాట్లాడతారు అన్నట్టు. ఇక్కడ వచ్చేసి అంజలి పవన్ అంటే ఫస్ట్ నుండి కొంచెం ఏదో తక్కువ సపోర్టింగ్ అన్నట్టుగా అనిపించింది. వచ్చేసి 5 లవ్స్ ఇస్తారు. థర్డ్ వచ్చేసి బ్రిట్టు బ్రిట్టునే ఏంటి అని అంటే సంజ ఓకే నువ్వు ఎప్పుడు సంధానం గేమ్ అని అంటున్నావు, కాకపోతే అర్థం చేసుకోవాలి. నేను అంతకుముందు ఒక షోలో కూడా చూశాను, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నువ్వు అంతే ఉన్నావు, సో నో చేంజ్ అని చెప్పేసి రాగా చెప్తారు అన్నట్టు. కొంచెం మార్చుకుంటూ బాగుంటుంది అన్నట్టుగా చెప్తారు. 4th వచ్చేసి శివ ప్రియాంక. ఇది వీళ్ళది విచిత్రం అనిపించింది నాకైతే. వాళ్ళకి ఫస్ట్ నుండి వాళ్ళు ఏది ఉన్నా కానీ వాళ్ళని ఎంతో ఏమంటారు ట్రెండింగ్ అనో మరి ట్రెండింగ్ కపుల్స్ అనో మరి లేకపోతే ఏంటో అర్థం కాదు, కానీ ఫస్ట్ నుండి వాళ్ళు ఏం చేసినా కానీ ఓ రేంజ్లో హైలో మాట్లాడతారు. అది తప్పు ఉన్నా కానీ అంటే కవర్ చేసేసుకుంటూ మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ గేమ్లో ఓడిపోయినప్పుడు అరుచుకున్న విధానం ఉంది కదా, అదే వేరే వాళ్ళు అయితేనేమో ఒక రకంగా చెప్పారు బిఫోర్ ఎపిసోడ్స్లో. వీళ్ళైతే దాన్నట్టు కన్సిడరే చేయలేదు, 9/9 ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారు అర్థం కాలేదు. ఒక్కోసారి అనిపించింది అరే నటరాజ్ మాస్టర్ అన్నది కరెక్టే కదా, వాళ్ళకి సపోర్టింగ్గా చేస్తున్నారు అన్నట్టుగా అనిపించింది. సో 5th వచ్చేసి సిద్ధు సోనియా చాలా స్మార్ట్గా క్యూట్గా ఉంటారు, ఆడుతున్నారు అని చెప్పేసి చాలా క్లారిటీ ఉంది మీకు ఇద్దరికి అన్నట్టుగా వాళ్ళకి 9/9 ఇచ్చేస్తారు. 6th వచ్చేసి వసంతి కళ్యాణ్ ఎక్కడ కనబడట్లేదు, చాలా సైలెంట్ అయిపోయాడు అని చెప్పేసి చెప్తారు. ఎందుకనంటే నేను ఇలాంటి షోలో పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైము, నేను ఏదో అనుకొని చేస్తే అదేదో రాంగ్ అయిపోయింది,
ఒక లిమిట్లో ఉంటా అని చెప్పేసి అన్నట్టుగా నేను ఉంటున్నా అని చెప్పేసి చెప్తారు. అక్కడ అంచెలు కూడా ఇన్వాల్వ్ అయిపోతుంది. మేము పాత కళ్యాణాన్ని చూడాలనుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళకు వచ్చేసి 3 ఇస్తారు. నూకరాజ ఆశ వచ్చేసి 2.5. ఎందుకంటే మనకి ఆశ ఏడ్చింది కదా, సో దానికోసం అని చెప్పేసి వాళ్ళకి చాలా తక్కువ చేసేసారు. ఇక మళ్ళీ వాళ్ళని హైప్లో ఉంచితే 2 వీక్స్ వాళ్ళని ఎక్కువగా గేమ్లో పరంగా ఎక్కువగా ఉండే కదా, అందుకని చెప్పేసి వాళ్ళని తీసేసారు. ఇక నటరాజ్ అండ్ నేనుతో 6 ఇచ్చారు. ఇంక ఇక్కడ చిన్న ట్విస్ట్ అని చెప్పేసి మనకి శ్రీముఖి అనౌన్స్ చేస్తుంది. ఏంటి అని అంటే ఈ వీక్ నుండి ఓటింగ్, మనకి ఆడియన్స్ ఓటింగ్ ఉంటుంది కదా, మనం బిగ్ బాస్ అప్పుడు మనం ఆడియన్స్ ఓటింగ్ చేస్తాం కదా, సో ఆ ఓటింగ్ అనమాట మనకి జియో హాట్స్టార్లో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పేసి టైప్ చేస్తే అక్కడ కింద కపుల్స్ నేమ్స్ వస్తాయి. మీరు ఈ వీక్ ఎవరికి ఓటింగ్ వేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఓటింగ్ అనేది వేయవచ్చు అన్నట్టు. సో సేమ్ మనకి ప్రాసెస్ అప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అది ఒకటి రివీల్ చేసేసారనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా బాండ్ క్రెడిట్స్ అనేది మొత్తం మనకి సండే రోజు ఇస్తారు. ఇక నటరాజ్ మాస్టర్ అయితే సార్ అయితే మాస్టర్ అయితే అమ్మో బిభత్సం అనిపించింది నాకైతే. ఒకంతకి ఈ విధంగా మనకి త్రాస్ అనేది ఉండే. హరిత ఈ లెవెల్లో ఉంటే నటరాజ్ మాస్టర్ ఏ లెవెల్లో ఉన్నారు, చాలా వింతగా అనిపించింది. తను చేసినప్పుడు కరెక్ట్ ఇక్కడ అడుగుతారు. సో ఇప్పుడు ఈసారి మీరు గేమ్స్లలో సెకండ్ పొజిషన్లో ఉన్నారు కదా, అంటే మీకు దగ్గర గేమ్స్ పెట్టాము అంటే అప్పుడు మీకు దగ్గర గేమ్స్ లేవా, అంటే మీకు సూట్ అయ్యే గేమ్స్ లేవా, ఇంకా ఈసారి చాలా హార్డ్ గేమ్స్ పెట్టారు. అకౌంటింగ్ చేయడము, బేబీని తయారు చేయడము, యుటెన్సిల్స్, బట్టలు అవన్నీ. ఇంకా అంతకుముందే ఇంకా కొంచెం ఈజీ, అదంతే లక్. ఏదో ఈయన ఏదో రావాలని నూకొచ్చారో మరి ఏంటో తెలియదు, కానీ స్క్రిప్ట్ అయితే ఉంటుంది కదా, దాని ప్రకారం చేసినట్టుగా అనిపించింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. మళ్ళీ ఇంకా రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఎవరు డేంజర్ జోన్లో ఉంటారో తెలియదు. సో ఇక్కడ వచ్చేసి మనకి అభిమానిక అండ్ అమీర్ గురించి చెప్పలేదు కదా, వాళ్ళకు కూడా ఇచ్చారా అంటే వాళ్ళు ఓకే అన్నట్టుగా చెప్పేశారనమాట. వాళ్ళిద్దరూ అయితే ఎక్కువగా మనకి కంటెంట్ ఇచ్చినట్టుగా అయితే అనిపించలేదు. ఇంకా ముందు అయితే చూడాలి. ఈ వీక్ మళ్ళీ ఒకరు వైల్డ్ కార్డ్ లాగా ఎంట్రీ అనేవి అంతే ఇస్తారు అని అనుకుంటున్నాను. ఎవరు ఏంటి అనేది చూడాలి. రేపు అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ అనేది ఉంది. సో అది చాలామందికి నచ్చదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉంటాం ఇంకా మరిన్ని వీడియోస్ తోటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుతాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.